విశాఖలో ప్రచారాల హోరు ఊపందుకుంది. కోడి కుయ్యక ముందే రాజకీయ నాయకులు కోతల మాటలు వినిపించేస్తున్నాయి. నేరుగా మీ ఊరు వచ్చా, మీ వీధికి వచ్చా, మీ ఇంటికి వచ్చా, మీ సమస్య ఏంటి చెప్పండి, నాకు మీరు ఎమ్మెల్యే చేస్తే చాలు, మీ సమస్యలు తీర్చే బాధ్యత నాది, ఇలా మాటలు అంటున్నవారు ఏదో ఒక పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి కాదు, పోటీ చేసే అందరి అభ్యర్థుల నోట వచ్చే మాట ఇది. విశాఖపట్నం దక్షిణ ఎమ్మెల్యే అభ్యర్థులు ఒకరు నియోజకవర్గ ప్రజలకు పరిచయమైన వైసీపీ అభ్యర్థి ప్రస్తుత ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ కుమార్ కాగా, ఈ ఎన్నికల్లో నియోజకవర్గంతో సంబంధం లేకపోయినా గతంలో వైసీపీ జిల్లా అధ్యక్షునిగా, నేడు జనసేన జిల్లా అధ్యక్షుడిగా అందరికీ పరిచయం ఉన్న జనసేన అభ్యర్థి వంశీకృష్ణ శ్రీనివాస్ యాదవ్. ఒకరు మత్స్యకార కుటుంబానికి చెందినవారైతే మరొకరు యాదవ కులస్తులు. ఇక దక్షిణ నియోజకవర్గంలో ముస్లింసు, విశ్వ బ్రాహ్మణులు, మత్స్యకారులు అత్యధిక శాతం ఓట్లు ఉన్నవాళ్ళు. ఈ మూడు కులాలే గెలుపును డిసైడ్ చేస్తాయి. ఇక ఈ కులాలు మతాల మధ్యలో ఇరువురు అభ్యర్థుల ప్రచారంలో ఒకరికి మించి ఒకరు. ఇక సూర్యుడు ఉదయించక ముందే నియోజకవర్గంలో ప్రత్యక్షమైపోతున్నారు. మత్స్యకారుల మద్దతు తమకే ఉందంటూ ప్రస్తుత సిట్టింగ్ ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ కుమార్ మనసులో అభిప్రాయాన్ని చెబుతుండగా, ఇక వంశీకృష్ణ శ్రీనివాస్ యాదవ్ మాత్రం యాదవ కులస్తులు అయినప్పటికీ కూటమి నాయకుల ప్రోత్సాహంతో గెలుపు నాదే అంటున్నారు అనే ధీమాతో ఉన్నారు. ప్రస్తుత ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ కుమార్ మరల అసెంబ్లీలో అడుగు పెట్టనిస్తారా? నియోజకవర్గ ప్రజలకు సంబంధం లేకపోయినా ప్రజా మనిషిగా అందరికీ తెలుసు అనుకుంటున్న వంశీకృష్ణ శ్రీనివాస్ యాదవ్ని దక్షిణ నియోజకవర్గ ప్రజలు ఎవరిని ఆదరిస్తారో కొద్ది కాలం నిరీక్షణ తప్పదు.